విజయవాడ నడిబొడ్డుని ఏర్పాటు చేసినటువంటి సామాజిక న్యాయ మహాశిల్పం ఏదైతే ఉందో అంబేద్కర్ విగ్రహం సంబంధించి కూడా పచ్చమొక్కలు దాడి చేశారు. దీనికి సంబంధించి కూడా ఏలూరుకి సంబంధించినటువంటి దళిత సంఘాల నాయకులు ఉన్నారు. వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఏం చూస్తారు? ఆల్రెడీ దేశం అంతం కూడా ఏపీ వైపు చూసే విధంగా కూడా 404 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసినటువంటి విగ్రహం ఈ విధంగా పార్టీలు మారాయని చెప్పని పూర్తిలో ఇట్లా ధ్వంసాన్ని దిగబడ్డం ఏం చూస్తారు? ముఖ్యమంత్రి పేరు కానీ అక్కడ ఉన్నటువంటి ఆనవాళ్ళు కానీ అభివృద్ధికి చేసినటువంటి వాళ్ళ పేరు కూడా లేకుండా చేయాలని కూడా ఏం చూస్తారు? గత ప్రభుత్వంలో మరి ఏదైతే విజయవాడ నడిబొడ్డున భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా అన్ని రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు తిరిగే విధంగా మరి ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి వారికి మేము అప్పట్లో కూడా మేము చెప్పాము, పార్టీలకు అతీతంగా దళిత సామాజిక వర్గాలకు చెందినటువంటి నాయకులుగా మేమందరం కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేశాం. అయితే ఈ పార్టీలు మారిన ప్రతిసారి కూడా వారి వారి యొక్క పార్టీల యొక్క సింబల్స్ మీద, పార్టీ నాయకుల యొక్క విగ్రహాల మీద దాడులు జరగడం అనేది ఇప్పటివరకు చూసాం. కానీ గత రాత్రికాల సమయంలో మరి విజయవాడ నడిబొడ్డున ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం మీద మరి వారి పేర్లను తొలగించడం కోసం దాడి జరగడం అనేది ఇది మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే మీ పార్టీ నాయకుల జోలికి మేము రావట్లేదు, మీ పార్టీ నాయకుల విగ్రహాల జోలికి మేము రావట్లా. కానీ మీ పార్టీ ముసుగుల్లో ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం మీదకి మీరు దాడులు చేస్తూ ఉన్నారో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి యొక్క చర్యలు కనుక మానుకోకపోతే దళిత సమాజం అంతా కూడా మరి ఎదురు తిరగవలసినటువంటి పరిస్థితి వస్తుందని కూడా మీడియా పరంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. చెప్పండి, ఏం చూస్తారు ఇటువంటి దాడులు? జేబీఎం అండి, నా పేరు నూకపై కార్తీక్. ఏలూరు దళిత సంఘాల వివిధ దళిత సంఘాల్లో పనిచేస్తూ సామాజికంగా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నాం. అయితే ఈ 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో మేము అప్పుడులోనే హర్షించాం. ఈ పార్టీల కుంపట్లో మా దళిత సంఘాలు మీకు ఎంతవరకు మద్దతు పలుకుతున్నాయో కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం జోలికి ఏ నా కొడుకు వచ్చినా సరే గొడ్డలుడు తీసుకుని తంతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాత్రి జరిగిన విషయంలో పోలీసులు వారు కూడా చట్టపరమైన చర్యలు చేపట్టి దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీవ్రంగా వాళ్ళకి శిక్ష పడేలాగా చేయకుండా వారు కనుక ప్రయత్నం చేస్తే కనుక రానున్న రోజుల్లో దళితులు కంపల్సరీ దళిత బహుజన సోదరులు అందరూ ఈ ఓటు కోసమే, కేవలం ఓట్ల కోసమే ఈ రాజకీయ నాయకులు ఏదైతే చేస్తున్న చర్యలను మీరు ఒకసారి ఆలోచించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ దోషులను వెంటనే కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ప్రత్యేక పోలీసు అన్నారు, అక్కడ పోలీసులు ఉన్నారు, ఆల్రెడీ అంతమంది ఉన్నా కానీ పూర్తిస్థాయిలో లైట్లు ఆపేసి పనిమాలు ఇట్లాంటి దుశ్చర్యలు పాల్పడడం ఏమని చూస్తారంటే ఇలాంటి అభివృద్ధి చేస్తే వరవలేకపోతారంటారా? అభివృద్ధి ఏ గవర్నమెంట్ ఉన్నా సరే వారి పేరు పెట్టుకోవడం తప్పులేదు. ఏ గవర్నమెంట్ ఉన్నా సరే వారి సింబల్ని వాళ్ళ ఎజెండాని దాంట్లో పెట్టుకుంటారు. దానికి మేము ఎవరో ప్రజలు కూడా దాన్ని వ్యతిరేకించరు. కానీ ఏదైతే ఆ పేరు పెట్టారని ఈ పేర్లు కుంపట్లలో ప్రజల్ని, దళిత సమాజాన్ని రాంగ్ ట్రాక్లో తీసుకెళ్తున్నారు. ఈ ట్రాక్ను మార్చుకుంటే కానీ దళిత బహుజనులు ఆల్రెడీ ఆలోచిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఏం జరుగుతున్నాయో ఏంటో అన్నీ గమనిస్తూనే ఉన్నారు. గత ప్రభుత్వంలో ఏం జరిగింది, ఇప్పుడేం జరిగింది, బహుజనులు ఏ విధంగా మనం ప్రతిఘటించాలనే ఆలోచన శక్తి చాలామందికి ఉంది. వాళ్ళు ఆలోచిస్తున్నారు. దాన్ని కంపల్సరీగా వాళ్ళ తర్వాత ఏదైనా సరే చర్య తీసుకుంటారు. ఇక మీదట ఈ దాడులు కనుక జరిగితే మేము రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా ఇది ఈ హర్షించదగ్గ విషయం కాదు. ఇది తీవ్రంగా ఖండిస్తాం. మేము కూడా సామాజిక రాజకీయంగా కూడా మేము దీన్ని ప్రతిఘటించడానికి మా ప్రయత్నం మేము చేస్తాం. సార్ చెప్పండి, మీరు ఏమేమి చూస్తారు? ఇలాంటి దాడులు ఏమేమి చూస్తారు? చూడొచ్చు, కుర్చీలో కూడా వీరంతా కూడా ఒకటే స్పష్టంగా కనబడుతుంది. ఏదైతే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏర్పాటు చేసినటువంటి విగ్రహం, అంబేద్కర్ విగ్రహం ఉందో దాన్ని కూడా తాము స్వాగతించాము. యావత్ దేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు తుంగి చూసే విధంగా కూడా ఎంతో గర్వంగా ఉండే దళితుల జాతి ముద్దుబిడ్డైనటువంటి బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన తరుణంలో తామంతా సంతోషించాము. రాజకీయ ముసుగులో ఇలాంటి దాడులకు పాల్పడితే కనుక చూస్తూ ఊరుకోమని చెప్పి వారు కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి, ఏలూరు జిల్లా నుంచి.